రండి బాబు రండి, హోల్సేల్ రేట్ కి రబ్బర్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది కూడా ఎవరు ఓవర్ యాక్షన్ చేయకు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని నీకు చెప్పానా? చెప్పలేదు, ఏదో ఫ్లోలో అలా. నువ్వు ఫ్లోలో ఏం వాడదు గాని నేను చెప్పింది నువ్వు చెయ్యి చాలు. ఆ మున్సిపాలిటీ అమ్మాయో దాని మొగుడో వస్తారు, తెలివిగా ట్యాపింగ్ చెయ్యి. టాపింగా? ట్యాపింగ్. ఓ ట్రాపేమో. ఇప్పుడు చూడు. ఏం చేస్తున్నావు? ఈ రబ్బర్లు తీసుకెళ్లి నోట్ల మీద ఉన్న పేర్లు సరపాలని చూస్తారు. అది సరకూడదు అంటే ఈ గమ్ము పోయాల్సిందే. వా, నీది మామూలు బ్రెయిన్ కాదు చిట్టి, సూపర్ నువ్వు. అయిపోయింది, ఇక వెళ్దాం. సరే పద. రండి బాబు రండి. అయ్యో బాబోయ్, సిట్టి చెప్పింది నిజమే. నా పిచ్చి పిల్లాడికి ఈ విషయం తెలియక డబ్బులు మార్చేసిందంటే చిట్టికి దొరికిపోయి ఉండేది, జైలుకు కూడా పోయి ఉండేది. ఇప్పుడు ఏడు చేయాలి? అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఓ రబ్బర్ కొనుక్కొచ్చి ఈ పేర్లన్నీ సరిపోయాలా. ఆ తర్వాత నా పిల్లానికి ఈ విషయం చెప్పి సర్ప్రైజింగ్ ఇయ్యాలా. ఎవరు నువ్వు రబ్బర్లు అమ్మాల్సింది ఆడికే. ఓకే, అర్థమైంది. నేను పక్క నుండి అన్నీ చూస్తా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా డీలింగ్స్ అయ్యి. అలాగే నువ్వు వెళ్ళు. ఎరేజర్సే, షార్ప్నర్లే, రబ్బర్లే, రండి బాబు రండి. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు, తల మెరిసే రబ్బర్లు. గట్టిగా రుద్దితే పేపర్ల మీద రాతలే కాదు, తల మీద రాతలు కూడా చెరిగిపోతాయి. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు. ఈ మధ్య రబ్బర్లు ఎలా కూడా అమ్ముతున్నారేంటి? ఇంకెలా అమ్మమంటావు బాబు? చెప్పు, అలాగే అమ్ముతాను. ఏమక్కర్లేదులే, షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటానులే. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు. అన్న ఓ రబ్బర్ ఇవ్వు. రబ్బర్లు లేవు బాబు. అదేంటి? అదిగో ఉన్నాయని వాళ్ళు తీసుకుని బ్లాక్ లో అమ్ముతున్నారు. రబ్బర్లన్నీ బ్లాక్ లో అమ్మడం ఏంటి? అమ్ముతున్నారు బాబు. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు, తల మెరిసే రబ్బర్లు, రబ్బర్లు బాబు, రబ్బర్లు. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు, షార్ప్నర్స్, పెన్సిల్, రబ్బర్లే. ఆ రబ్బర్ ఎంతండి? నీకు ఎన్ని కావాలేటి? ఒక్కటి చాలు. ఒక్కటి 50 రూపాయలు. 5 రూపాయల రబ్బరు 50 రూపాయలకు అమ్ముతున్నావా? హలో, ఇది బ్లాక్ మార్కెట్ బాబు, బ్లాక్ మార్కెట్. ఇష్టమైతే కొనుక్కో, కష్టమైతే వెళ్ళిపో, అంతే. వద్దులే, ఇదిగో 50. ఒక రబ్బర్ ఇవ్వు. తీసుకో. డ్రైవరు, నువ్వు సూపర్ హే. చూసరా అంటే కాల్చొచ్చే రకం నువ్వు. 5 రూపాయల రబ్బర్ని 50 రూపాయలకు అమ్మేశావా? నువ్వు మామూలు అడిగి కాదు మరి ఈ రవిచంద్ర అంటే ఏమనుకున్నావు? ఇదిగో
ఎవరు కస్టమర్ వస్తున్నారు, నువ్వు కాస్త తప్పుకో. ఆ రబ్బర్లు బాబు, రబ్బర్లు ఎరేజర్స్. ఏహే! ఆడి కోసం అమ్మమన్నానా, నిజంగా అమ్మమన్నానే ఇటే. చూడబోతే డ్రైవర్ ఉద్యోగం మానేసి రబ్బర్లు అమ్ముకునేలా ఉన్నావు. అది నిజమే. క్యారెక్టర్ లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేసరికి మనిషి కనపడగానే రబ్బర్లు అమ్మేద్దాం అనిపిస్తుంది. మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకే తేడాలు వచ్చేయగలవు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాడు ఇంటికెళ్ళి ఈ రబ్బర్తో నోట్ల మీదున్న అక్షరాలన్నీ సరిపెత్తాడు. అవి సరకపోయేసరికి రబ్బర్ ఇవ్వడానికి తిరిగెత్తాడు. అప్పుడు అడ్డంగా దొరుకుతాడు. రారా అన్నయ్య, నీ సంగతి నేను తేల్తానుగా. ఒక నిమిషం. నానా నానా రవి, మీ అమ్మ మావయ్య వచ్చేస్తున్నారా? నానా, నీకు చిట్టికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి బయలుదేరారు ఇప్పుడే. నానా నీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, వినిపించట్లేదు. హలో హలో నానా. హలో రవి, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు నాన్న, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. హలో హలో హలో. అయ్యో, ఆ దేవుడే నిన్ను కాపాడాలరా. అయ్యో, ఆ దాసు వెంటనే తిరిగి వస్తాడు అన్నావు, ఇంకా రాలేదండి. యహ, నీకు పద్దానికి తొందరే. పులుసట్టగానే పులిహోర అయిపోద్దా ఏంటి? పులుసు ఉడికేయాలా, రైస్ లో కలపాలా, తాలింపు పెట్టాలా, అప్పుడు కదా పులిహోర అవుద్దే. అవును అవును. ఇది అంతే. ఆడింటికెళ్ళాలి, నోట్ల మీదున్న పేరు సరపడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాత కదా ఆడు తిరిగి రావాలి. అదిగో వచ్చేస్తున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు, నువ్వు మొదలుపెట్ట, నేను పోతా. అలాగే. ఆ రబ్బర్లే పెన్సిల్స్ సగం రెడ్డిగా ఇస్తామమ్మా. రబ్బర్లే పెన్సిల్స్ రావాలమ్మా, రావాలి, కొనాలి. ఆ రబ్బర్లే షార్ప్నర్లే, ఇదేంటి ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఆ ఎరేజర్స్, చచ్చి, ఆ రబ్బర్లే షార్ప్నర్లే పెన్సిల్ షార్ప్నర్స్. ఏయ్ అర్చన లేపో. ఏమైందన్నా? అన్న అన్న అని నాకి సున్నం పెట్టావు కదా. నేనేం చేశానన్నా? ఓ మంచి రబ్బర్ ఇవ్వయా స్వామి అంటే ఓ మైదారు రబ్బర్ ఇచ్చావు. మైదారు రబ్బరా? ఇదిగో చూడు, దీన్ని అట్టుకెళ్ళి ఎంత రుద్దినా పేర్లు చెరగట్లేదు. ఇదేం రబ్బరయ్యా? పేర్లు చెరకపోవడం ఏంటన్నా? ఇలా రుద్దితే అలా పోతాయి కదా. ఏంటి పోయేది? దీంతో ఒకసారి చెరుపు చూపించు. చెరపాలంటే అక్షరాలు రాసిన పేపర్ ఉండాలి కదన్నా. పేపరు ఏం అక్కర్లేదు, దీంట్లో అక్షరాలున్నాయి, చెరుపు చూపించు. అలాగే అన్న. చూసావు కదా జరిగిందా? లేదన్నా. ఎందుకు జరగలేదు? నేను చెప్తాను. ఎందుకు సరగలేదో తెలుసా? ఆ రబ్బర్ కి గమ్ము పూసాము. గమ్మా? గమ్మే. ఎందుకో తెలుసా? అక్షరాలు సరగకూడదని, ఆ రబ్బర్ తో నువ్వు తిరిగి రావాలని. అంటే అంటే ఏముంది,
నా డబ్బులు డబ్బా నొక్కేసింది నువ్వు మీ ఆవిడని తేల్చడానికే ఎంత నాటకం ఆడాం. మేం డబ్బులు డబ్బా నొక్కేయడం ఏంటమ్మా? చిట్టి నువ్వు బాగడెవరు? బగబగమండి పోయి దగ్గర కండలు కారిగిపోయే ఏడులో కష్టపడి సెమటోర్చి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా కూడబెట్టి సంపాదించిన డబ్బురా అది. అది కూడా చీరలు కొనుక్కుందామనో నగలు కొనుక్కుందామనో లచ్చలు కట్నం ఇచ్చి మొగుడిని తెచ్చుకుందామని కాదురా. మా నాన్నకి సూపు తేవడం కోసం దాసుకున్న డబ్బు రాది. దాన్ని కాజేయడానికి మనసులో వచ్చిందిరా నీకు? చిట్టి చిట్టి అది నీ డబ్బాని గ్యారెంటీ ఏంటి? నోట్ చూసావు కదా, దాని మీద పేరు చూసావు కదా. ఇప్పటికి కూడా నువ్వు నిజం ఒప్పుకోకపోతే నేరుగా ఈ నోటుతో పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్కడే నీ అంత తెలుతాను. వద్దు చిట్టి, నీ కాళ్ళు పెట్టుకుంటాను. ఆహా, నీ సంగతి తెలుసు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళని. చూడన్నా, నువ్వు కూడా నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ఎండనక వాననక గొడ్డులా కట్టపడుతున్నావు. రెక్కలు ముక్కలు చేసుకొని పైసా కూడబెడుతున్నావు. ఆడబ్బే పోతే నీకెంత బాధ ఉంటది, ఎంత ఏడిపోతుంది. ఒక్కసారి ఆలోచించన్నా. నేను నీ సెల్లెలే అనుకో, నీ సెల్లిదే ఈ డబ్బు పోయిందనుకో, అప్పుడేడి చెత్తావు? ఇలాగే అబద్ధం చెప్తావా, లేక దొంగలాగా డబ్బు దాచుకుని బతికేద్దావా? చిట్టి నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను నా పిల్లలు తప్పు చేశావమ్మా. ఇప్పుడే నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తావు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో, ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడు చేయనమ్మా. ఒక అన్న అనుకుని నన్ను క్షమించు చిట్టి. తప్పు తెలుసుకున్నావు, అంతే చాలన్నా. ఉంటానమ్మా. డ్రైవరు చూసావా, డబ్బు నా డబ్బు. మా నాన్న కంట ఆపరేషన్ ఏంటనే చేసేయచ్చు. ఇదంతా నీ వల్లే డ్రైవరు, నీ వల్లే. ఇందులో నేను చేసింది ఏముంది చిట్టి? బాలే ఓడివే. ఏం చక్క ఏసులో కూర్చొని కారు నడుపుకునేవాడివి. నా కోసం లుంగి వేసుకొని కాలర్ లేపుకొని రబ్బర్లు అమ్మలేదు. ఇదంతా నీ వల్లే, అంతా నీ వల్లే. నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నేను రబ్బర్లేంటి, ఆ నూకలమ్మలాగా చెత్తబండి లాగమన్నా లాగుతాను. చూసావా తమ్ముడు? చూస్తున్నానే అక్క. అది అల్లుడిని కౌగిలించుకోవడం, అల్లుడు ఆనందపడిపోవడం అంతా చూస్తున్నాను. అన్నీ చూస్తున్నాను. థాంక్యూ డ్రైవరు. మా నాన్న కంట ఆపరేషన్ నేను చేస్తున్నాను అనుకున్నాను. కాదు, ఈ రోజు నువ్వు చేపిస్తున్నావు.
నువ్వే కనుక లేకపోతే ఈ డబ్బు నాకు వచ్చేది కాదు, మా నాన్నకి కంట ఆపరేషన్ జరిగేదే కాదు. ఏదేమైనా మీ రుణం ఉంచుకోండి. ఎవరు డబ్బు వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, డబ్బు వచ్చేసింది. డబ్బు వచ్చేసింది. ఏ ఘోరాన్నైతే చూడకూడదని ఆ దేవుణ్ణి వేడుకున్నానో అదే ఘోరాన్ని నా కళ్ళతో చూసే కర్మ పట్టిందిరా. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దాదాపు ప్రేమ వివాహమే జరుగుతుంది. పెద్దలు నిర్ణయించిన వివాహము ఏమాత్రము జరగనే జరగదు. అంటే గురువుగారు చెప్పినట్టు ఆదిత్యకి లవ్ మ్యారేజ్ జరగబోతుందా? చూస్తే అదే నిజం కాబోతున్నట్టుందక్క. లేదో, ఆ స్వీట్స్ అమ్ముకునేది నా ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు. వెళ్ళి కారుతో గుద్దేయ్. అంటే ఏం మాట్లాడుతున్నావే? నా కొడుకుని తాకిన ఆ చిట్టెమ్మ ఇంక ప్రాణాలతో ఉండడానికి వీల్లేదురా. దాన్ని చంపి నేను జైలుకెళ్తానేమో కాని దాన్ని మాత్రం నా కోడలిగా అంగీకరించలేనురా. వెళ్ళి గుద్దాయి. ఒరే తమ్ముడు, కార్తీరా. ఆదిత్య, ఆదిత్య! అమ్మయ్యా. ఏమైందక్క? వద్దురా, వద్దు. ఇప్పుడు గనుక వెళ్తే చచ్చేది చిట్టమ్మ కాదు, నా కొడుకు. వెనక్కి పద. అలాగే. డ్రైవరు, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అయిపోయిందిగా, ఇంకెళ్ళి డ్రెస్ మార్చేసుకో. గెటప్ చేంజ్. ఓకే. సామి, పోయిందనుకున్న డబ్బు తిరిగి నా చేతికొచ్చేలా చేసావు. మా నాన్న కంటాపరేషన్ కి దిగులు లేకుండా చేసావు. ఇదంతా నీదయ్యే సామి. నీ సల్లని చూపుంటే చాలు. ఒరే సీన్గా, ఒరే గోపిగా, అందరు ఇలా రండ్రా, సీట్ ఎడతాను. ఏట్రా, సీట్లకు డబ్బులు అడుగుతానా? అదేం లేదురా, అందరికీ ఫ్రీగానే ఇస్తాను. రండి. రండ్రా, రండి రండి రండి. తీసుకో. తినండి, తినేండ్రా. ఇంకెళ్ళండి, బాగా చదువుకోండి.
ఏంటే సిట్టే పోయిన డబ్బులు తిరిగి వచ్చిన ఆనందంలో స్వీట్లు పంచేస్తున్నావా? అవునరా అన్నయ్య, డబ్బులు దొరికిన సంతోషాన్ని ఇలా పంచుకుంటున్నానురా. పంచుకో పంచుకో, బాగా పంచుకో. కాకపోతే నువ్వు ఓ విషయం మర్చిపోతున్నావే. ఏట్రా అన్నయ్య అది? నాన్నకంటి ఆపరేషన్ కి నీ దగ్గర ఉన్న 1,50,000 సరిపోవు, ఇంకో 1,50,000 కావాలి. అవి ఎక్కడి నుంచి అట్టుకొస్తా? యహా ఏంటి నీ గోలా? ఇంకా అర్థం కాలేదేట్రా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదేట్రా అంటుంది మీ అమ్మ. నిజాలు చెప్తే ఇలాగే ఉంటది.